హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ డైలీ వ్లాగ్. ఏంటంటే ఈరోజు ట్యూస్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నా. ఏంటంటే అసలు చలి అంటే ఎట్లా పెడుతుందంటే ఫ్రెండ్స్, బాగా అయితే పెడుతుంది. అసలు నేనైతే అసలు తట్టుకోలేకపోతున్నా, బాగా చలి పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాకైతే గొంతు కూడా పోయిందనమాట, వాయిస్ రావట్లేదు. నిన్న లైట్గా పెయిన్ వచ్చింది, ఈరోజైతే ఇంకా వాయిస్ కూడా కొంచెం బంద్ అయిపోయింది, కొంచెమే వస్తుంది. ఇంక ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ ఇంకా ఎంత చలి ఉన్నా సరే ఇంకా రెడీ చేసి స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంకా పప్పు అయితే బాగా వేసాను. పప్పు రైస్ ఒక పక్క అవుతుంది, పప్పు అవుతుంది. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ రైస్ వంపాలి, గంజి వంపాలి. ఇక్కడైతే పప్పు అయితే ఉడుకుతుంది, పెసరపప్పు అయితే వేసాను. ఈ పప్పులో అయితే ఇప్పుడు ములక్కాయ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఈ ములక్కాయ అయితే వేసి ఆ పప్పు చేయాలి. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే వంచుతా చూడండి. ఇప్పుడైతే ఈ పప్పు తీసి ఇటు సైడ్ పెడితే పెద్ద మంట అయితే వస్తుంది కదా. ఇటు సైడ్ అయితే కొంచెం గ్యాస్ అయితే ప్రాబ్లం ఉంది, చిన్న మంట వస్తుంది. సో అందుకని ఇంకా రైస్ అయితే వంపేసాను. ఇంకా అది వంపగలటమే కాబట్టి సన్నం మంట అయితే సరిపోతుంది. పప్పు అయితే ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేస్తున్నా, ఓకేనా. ఇప్పుడు ఈ రైస్ అయితే ఇక్కడ పెట్టేస్తా. రైస్ అయితే పెట్టేసాను, ఇంకా పప్పు కింద మంట అయితే పెంచుకున్నా. ఇంక ఇప్పుడు పప్పు అయితే ఉడుకుతుంది. పప్పు అయితే ఉడుకుతుంది కదా. ఇంక ఇప్పుడు అందులో మనం మిర్చి అండ్ టమాటా అయితే వేసుకుందాం. టమాటా వేస్తారా ఫ్రెండ్స్ ములక్కాయ పప్పులో? నాకు అయితే తెలియదు, చెప్పండి. నేనైతే వేద్దాం అనుకుంటున్నా. ములక్కాయ పప్పు, ములక్కాయ కర్రీ వండా కానీ ములక్కాయ పప్పు చేయలేదు. అంటే టమాటా వేస్తారా లేదనేది నాకు ఐడియా లేదనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి, నెక్స్ట్ టైం అలానే చేస్తా. ప్రజెంట్ అయితే టమాటా అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే నైట్ కూరగాయలు తెద్దామని వెళ్తే మొన్న ఎప్పుడు సండే కాదు, వారం అంటే ఓకే ఐడియా లేదు కాదు నాకు, ఒక 3 days అవుతుంది. అప్పుడు కూరగాయలు తేయడానికి వెళ్తే అప్పుడు టమాటా కేజీ 20 రూపీసే, నైట్ ఏమో 40 రూపీస్. నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా, బెండకాయలు తీసుకున్నా. బెండకాయలు ఏంటంటే ఆ రోజు కేజీ 40 రూపాయలు, కేజీ 40 రూపాయలు, అర కేజీ 20 రూపాయలు అన్నారు. అనేసి నేను అప్పుడు 3/4 కిలో తీసుకున్నా. 3/4 కిలో తీసుకుంటే ఏమైందంటే మార్నింగ్ వరకే వచ్చింది, నైట్కి రాలేదు. నైట్ అంటే కొంచెం ఈవినింగ్ వచ్చాక పిల్లలు కొంచెం వంట లేట్ అవుతుంది, కొంచెం తింటారు కదా, అట్లా అసలు ఏం కర్రీ లేదు. సో నేను ఏమనుకున్నా అంటే కిలో తీసుకుందాము, 40 రూపీసే అని చెప్పేసి కిలో తీసుకున్నాను. నైటు కిలో తీసుకొని కాటా పెట్టించి ఎంత అని అడిగితే 80 రూపీస్ అన్నారు కిలో. అసలు నాకైతే సౌండ్ లేదనమాట. కూరగాయలన్నీ రేట్లు అయితే పెరిగిపోయాయంట 2 daysకే. నేను ఆ రోజు తీసుకుందును, మా సార్ తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేదు. ఏం చేస్తాం అంటే ఎక్కువ తీసుకో అని అన్నారు. ఎందుకు ఎక్కువ స్టోర్ చేసుకోవడం ఎందుకు, మనం ఇక్కడే ఉంటున్నాం కదా, డైలీ తీసుకుందాంలే 2 daysకి ఒకసారి అన్నట్టుగా నేను తీసుకోలేదు. కానీ చూడండి ఎంత విభత్సంగా పెరిగిపోయాయి. కానీ నాకు ఎందుకో అక్కడే రేటు ఉన్నాయో అనిపిస్తుంది, అయితే తీసుకోలేదు. ములక్కాయను ఇక వెళ్ళాం కదా, తీసుకోకపోతే బాగోదని చెప్పేసి ములక్కాయ టమాటా, నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ఏరాను కదా, బెండకాయ అయితే తీసుకున్నా. ఇంక ఈరోజు అయితే వెళ్తాం మార్కెట్కి, వేరే చోటుకి వెళ్తాము. అక్కడ కాస్ట్ ఎంత ఉందంటే ఒకసారి చూద్దాం, చూసి దాన్ని బట్టి కూరగాయలు ఎక్కువ తెచ్చుకోవాలా తక్కువ తెచ్చుకోవాలా ఏం చేయాలి అనేసి ఆలోచిద్దాం. ఏముంది ఫ్రెండ్స్, కూరగాయలు కొనకపోతే పప్పు ఉంటుంది, పప్పు ఉంది, మిల్ మేకర్ ఉంది, ఓకేనా.
ఏదైనా కర్రీ వండుకోవచ్చు, శనగపప్పు ఉంటుంది. ఇంకా కూరగాయలు అంత కాస్ట్ ఉన్నాయి కదా, అంత కాస్ట్ పెట్టి ఏం కొంటాను చెప్పండి మళ్ళీ అంటోళ్ళు. అందుకని కూరగాయలు ఇక బంద్ చేసి ఎక్కువ అంటే వాడతాము, కాకపోతే ఎక్కువ వాడకుండా మిల్ మేకరు, పప్పు, ఎగ్గు 3 days వెళ్ళిపోతుంది కదా. ఒకరోజు ఆకుకూర అట్లా ప్లాన్ చేయాలి. ఏమంటారు మరి మీరు? అంతే కదా ఫ్రెండ్స్, మరి ఏం చేస్తాం, అట్లాంటి మిడిల్ క్లాస్ ఇంతగానగా బీభత్సంగా కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడ కొంటాం మనం? ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, ఈరోజు మీతో అయితే మాట్లాడాలనిపించింది. మార్నింగ్ వర్క్ చేస్తూ మీతో మాట్లాడాలని నేనైతే ఫిక్స్ అయిపోయా. ఇంకా అందుకని నేను వర్క్ చేస్తూ వీడియో అయితే షూట్ చేస్తున్నా. అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా, అసలు ఏం చేయకుండా ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నా. పప్పు ఫైనల్గా ఎలా వచ్చిందో కూడా చూపిస్తా మీకు. కంటిన్యూ అయితే చేస్తా చూడండి. ములక్కాయ కట్ చేస్తాం. నైట్ ఒక ములక్కాయ కర్రీ చేశాను. సారీ, 3 వచ్చాయి. 1/4 కిలోకి 3 వచ్చాయి. 1/4 కిలో 3 వస్తే 2 ఏమో నైట్ కర్రీ చేశాను. ఎగ్ వేసి పులుసు పెట్టాను అనమాట. టమాటా ములక్కాయ చేశాను. ఇప్పుడు ఇంకో ములక్కాయ ఉంచా, పప్పుల కోసమని ఉంచా. నైట్ నేను ములక్కాయ వండుతుంటే మా సారు అన్నారు, నేను ములక్కాయలు కొంది నువ్వు కర్రీ వండటానికి కాదు, పప్పుల కోసమని నేను కొనమన్నా అన్నారు. ఏమో తినాలనిపించింది అనేసి ఇక నేను ఏం చేసాను, ఒక ములక్కాయ ఉంచేసి పప్పులో అయితే వేస్తున్నాను. నేను చెప్పండి, ములక్కాయ పప్పు బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, అదొక ఫ్లేవర్. అది ఒక రకమైన ఫ్లేవర్, అదొక రకమైన. ఓకే, ఇప్పుడైతే మా పిల్లలు అయితే లేవలేదు ఫ్రెండ్స్, వాళ్ళైతే పడుకొనే ఉన్నారు. పడుకొని ఉన్నారు, లేవలేదు. టైం వచ్చేసి ఇప్పుడు 7కి అయితే లేపుతాము వాళ్ళని. ఇప్పుడు వచ్చేసి టైం అయితే చూడండి 6:30 అయింది కదా, కొంచెం 6:38 అయింది కదా. 7కి అయితే లేపుతాము. ఈ లోపు మా సార్ అయితే లేచారు, లేచి ఇంకా ఫ్రెష్ అవుతున్నారు. వాటర్ అయితే పెట్టారో లేదో చూద్దాం. ఇంకా వాటర్ పెట్టలేదు, పెడతారు మా సార్ పెడతారు. నేను బాక్సులు క్యారేజీలు కట్టేసరికి అయితే మా సార్ అయితే వాటర్ పెడతారు, పిల్లలు చెప్తారు. బయట అయితే అసలు ఎవ్వరు లేవలేదు, అసలు ఎవ్వరు తిరిగినట్లు కూడా అనిపించట్లేదు. ఇట్లా అయిందా తెల్లారి నాకు కొంచెం, అసలు ఎవ్వరు ఎక్కడ అంటే బాగా చలి పెడుతుంది, బాగా అంటే చలి 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 పెడుతుంది అందుకని.
బ్రష్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే నేనైతే వచ్చింది. ఇంక పప్పు అయితే తీసేసి ఇంకా ఫస్ట్ అన్నం అయితే ఉమ్మగిలింది. అన్నం ఉమ్మగిలింది. ఇప్పుడే బ్రష్ చేశాను నేనైతే. ఇంక ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక హాట్ వాటర్ అయితే ఇక్కడైతే పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే మరుగుతున్నాయి హాట్ వాటర్ అయితే. ఇంకా చల్లని మంట మీద అయితే ఈలోపు ఈ పప్పు అయితే నేనైతే తాలింపు వేసేసుకుంటే ఇంకా ఓకే. మరి తాలింపు వేసేసి చూస్తూ ఉండండి. ఇక్కడైతే నాకు డ్రింక్ అయితే రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. ఇంకా ఇక పప్పు కింద అయితే ఇంకా కట్టేస్తున్నా. అక్కడ చూడండి మా సార్ అయితే వాయిస్ అది వినిపిస్తుందా? మా సార్ అయితే పిల్లల్ని అయితే లేపుతున్నారు. చెప్పాను కదా ఇప్పుడు 5 మినిట్స్ తక్కువ 7 అయితే అయింది. ఇంకా పిల్లల్ని అయితే లేపుతున్నారు ఇప్పుడు మా సారు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ములక్కాయలు ఉన్నాయి కదా, ఈ ములక్కాయలు అయితే సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ములక్కాయ ముక్కలు, ములక్కాయలు అంటారు, మళ్ళీ అవి ముక్కలమ్మ అంటారు. కింద అయితే బంద్ చేసుకుందాం. అయిపోయింది జీలకర్ర.